హలో ఫ్రెండ్స్, నేను మీ ఇన్నమ్మ. మీరిప్పుడు వినబోయే కథ ప్రముఖ రచయిత వాడపల్లి చంద్రశేఖర్ వర్మ గారి చీకట్లో అద్దం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పొద్దున్నే మొబైల్ రింగ్ అవుతుంటే కామేశ్వర్కి మెలకు వచ్చింది. చీకటి తెరలు గదిని ఇంకా వదిలిపోనే లేదు. ఈవేళప్పుడు చేసింది ఎవరబ్బా అనుకుంటూ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసింది. డిస్ప్లేలో కూతురు పేరు కనిపించింది. అమ్మా, నాన్నని అడిగావా? అటువైపు నుంచి కూతురు వసుధ మాట్లాడుతోంది. కామేశ్వరికి సమాధానం తోచక తటపటాయిస్తూ ఊరుకుంది. ఏంటి మాట్లాడవు? నాన్న ఏమన్నారు? కూతురు రెట్టించి అడుగుతున్న విషయం తనింకా భర్తను అడగనే లేదు. కామేశ్వరి ఏం చెప్తుంది? వసుధ వారం రోజులుగా అందుకే ఫోన్ చేస్తోంది. అడిగితే భర్త కాదనడు. భార్గవ్ మీద తనకు ఆ నమ్మకం ఉంది. కానీ అడగాలంటే అభిమానం అడ్డొస్తోంది. నాన్నగారు బిజీగా ఉన్నారు, వీలు చూసుకుని అడుగుతాను అంటూ నచ్చ చెప్పింది కామేశ్వరి. ఈలోగా తాతయ్యకి ఏమన్నా అయితే? వసుధ భయపడుతూ అడిగింది. కామేశ్వరికి అదే బెంగగా ఉంది. కానీ తను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని కూతురికి చెప్పలేకపోయింది. పోయిన నెలే కదా చూసొచ్చాను, ఆయనకేం కాదులే నిర్లిప్తంగా అంటున్న ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. నీ ధోరణి చిత్రంగా ఉందమ్మా. ఒంటరితనంతో బాధపడుతూ అనారోగ్యంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్నీ తెలిసి ఎలా ఊరుకున్నావు? అడిగితే నాన్న కాదంటారా? వెళ్ళి తాతయ్యని తీసుకురా, వసుధ శాసించినట్లుగా అంది. కూతురు అన్నది నిజమేనని కామేశ్వరికి కూడా తెలుసు. కానీ తండ్రి విషయాన్ని భార్గవ్ని అడగలేకపోతోంది. అత్తగారి పట్ల తను చూపిన నిరాదరణ వల్ల భర్త దగ్గర చనువు, అధికారం కోల్పోయానని వసుధకి చెప్పలేకపోతోంది. వసుధకి పెళ్ళై వెళ్ళిపోయాక భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. ఇంట్లో మరో మనిషికి ఎలాంటి ఇబ్బంది లేదు. భార్గవ కాదనడు అనే నమ్మకం ఉంది. ఆమె ఆలోచనలో ఆమె ఉండగా, అమ్మాయి ఏమైంది నీకు? నేను చెప్తుంది వింటున్నావా అసలు? కామేశ్వరి మౌనంతో వసుధ విసుగ్గా అడిగింది. సరే, కంగారు పడకు, ఏదో ఒకటి చేద్దాంలే, ఉంటానిక. వసుధకి మరో మాటకు తావివ్వకుండా కామేశ్వరి కాల్ కట్ చేసింది. కామేశ్వరి తల్లి ఏడాది కిందట చనిపోయింది. తండ్రి ఒంటరిగా స్వగ్రామంలో ఉంటున్నాడు. తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి అక్కడే స్థిరపడిపోయాడు. తండ్రి బాధ్యత నుంచి హాయిగా తప్పించుకున్నాడు. కామేశ్వరి తండ్రిది 7 పదులు దాటిన వయసు. తరచూ తొంగి చూస్తున్న అనారోగ్యం. వైద్య సదుపాయం లేని ఊరు. ఇరుగు పొరుగు సహాయపడుతుంటారు. కానీ వారు మాత్రం మాట సాయం తప్ప ఏం చేయగలరు? ఈ పరిస్థితే కామేశ్వరి ఆందోళనకు కారణం. కూతురు చెప్పకపోయినా తండ్రిని తీసుకురావాలనుంది. వీలు చూసుకుని వెళ్ళి చూసొస్తోంది. వృద్ధాప్యంలో ఒంటరిగా ఆయన పడుతున్న ఇబ్బందులు చూస్తూ బాధపడుతోంది. ఇంటికి తీసుకొచ్చి తండ్రిని ఆదరించలేకపోవటం ఆమె స్వయంకృతం. అది తన అత్తగారి పట్ల కామేశ్వరి చూపిన బాధ్యతారాహిత్యం. కామేశ్వరి ఉదయం కూతురుతో మాట్లాడాక భర్తని అడగాలి అనుకుంది. కానీ ఆయన భార్య లేవకముందే తయారై బయటకు వెళ్ళిపోయాడు. భార్గవ వారం రోజులుగా తెల్లవారుతూనే వెళ్ళిపోతున్నాడు. తిరిగి ఏ రాత్రికో వస్తున్నాడు. అత్తగారు చనిపోయినప్పటి నుంచి భర్తలో వచ్చిన మార్పు కామేశ్వరికి స్పష్టంగా తెలుస్తోంది. చెప్పుకోలేని స్పర్ధలు తమలో చేరి దాంపత్యంలో దగ్గరతనాన్ని కోల్పోతున్నామేమో అనిపిస్తోంది. భార్గవ ఎందుకో దూరంగా అయిపోయాడనిపిస్తోంది. మరోవైపు తండ్రి పట్ల నిస్సహాయత. దీనంతటికీ కారణం తనే అని అది కూడా తెలుస్తోంది. దానికి ఈరోజు పశ్చాత్తాపడితే సరిపోతుందా? సమస్యలు సమసిపోయి మానసిక ఆందోళన సద్దుమణుగుతుందా? ఏం చెయ్యాలి? ఏది పరిష్కారం? కామేశ్వరి ఈ ఆలోచనలతో అంతర్మథనంలో పడింది. భార్గవ కోసం ఎదురుచూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంది. భార్గవ తండ్రి 10 ఏళ్ల కిందట చనిపోయాడు. ఒంటరిగా ఉంటున్న తల్లిని ఇంటికి తీసుకురావాలి అనుకున్నాడు. అందుకు కామేశ్వరి ఎంత మాత్రం అంగీకరించలేదు. అత్తగారిని ఆదరించడానికి నిరాకరించింది. చేరతీస్తే పరిచర్యలు చేయాలి, ఆర్థిక ఇబ్బందులు మీద పడతాయి అనుకుంది. బాధ్యత నుంచి తప్పించుకోవటానికి ఆమెకు అనేక కారణాలు కనిపించాయి. అత్తగారికి పుట్టింటి భరణంగా సంక్రమించిన ఆస్తిని అమ్మి ఆ డబ్బు కూతురికిచ్చిందన్న అసూయ. కొడుక్కి వాటా ఇవ్వనందుకు అక్కసు పెంచుకుంది. అత్తగారు చేసింది సంప్రదాయంతో పాటు న్యాయబద్ధమైంది కూడా. కానీ స్వార్థబుద్ధితో ఆమెపై స్పర్ధ చూపించింది. పైగా నెలలా వస్తున్న పెన్షన్ని కూతురికే ఇచ్చుకోమని అత్తగారి బాధ్యతని ఆడపడుచు మీదకి నెట్టేసింది. తల్లిని చేరదీయాలన్న భార్గవ ఆలోచనని కామేశ్వరి పడనీలేదు. భార్యను ఒప్పించలేక బాధపడ్డాడు. తల్లి మీద ప్రేమ ఉన్నా కామేశ్వరి దురుసుతనం భరించడం కష్టమని తెలుసు. పంతాలు పట్టింపులకు పోయి తీసుకొచ్చినా అత్తగారిని గౌరవంగా చూడదన్న అనుమానమూ ఉంది. చెల్లెలి దగ్గరే తల్లికి సదుపాయం, సుఖం ఉంటుందని ఊరుకున్నాడు. అలా సంసారంలో సర్దుకుపోయాడు. ఒకసారి తల్లికి బాగోలేదని తెలిసి భార్యతో కలిసి వెళ్ళాడు. అనారోగ్యంతో మంచం పట్టిన తల్లిని చూసి చాలా బాధపడ్డాడు. వార్ధక్యంలో ఉన్న తల్లిని చేరతీసి సేవ చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చితికిపోయాడు. దీనంతటికీ కారణమైన భార్యపై మనసులో తృణీకార భావం తొంగి చూసింది.
ఆ కోపంలో భార్యకు బుద్ధి చెప్తే కానీ మానసిక క్షోభ చల్లారదు అనుకున్నాడు. కామేశ్వరి భర్త మొహంలోని మార్పుని పసిగట్టింది. మంచం పట్టిన అత్తగారిని ఇంటికి తీసుకువెళ్లాల్సి వస్తుందన్న భయం ఆమెలో మొలకెత్తింది. ఆమె ఊహించినట్లుగానే ఆ ప్రస్తావన వచ్చింది. అయ్యా భార్గవ, నేను ఇంకెన్నాళ్ళో బతకన్రా. చివరి రోజుల్లోనైనా నీ దగ్గర ఉండాలనుంది. కొంచెం నన్ను తీసుకెళ్లరా? చేతులు పట్టుకుని తల్లి దీనంగా అడుగుతుంటే భార్గవ చలించిపోయాడు. బయటపడని దుఃఖం మనసులో సుడిగుండమైంది. కామేశ్వరి ఉలిక్కిపడి అంతలోనే తేరుకుంది. కదల్లేని స్థితిలో ఉండి ఎలా రాగలుగుతారు? దూర ప్రయాణం చేయలేరు మీరు అంటూ కలగజేసుకుంది. కోడలి దురుసు స్వభావానికి భార్గవ తల్లి పేలవంగా చూసింది. కూతురింట్లో కాలం చేస్తే నా కొడుక్కి గౌరవప్రదం కాదమ్మా అంది చాలా మెల్లగా. అత్తగారి మాట పట్టించుకోనట్లుగా కామేశ్వరి ముఖం చిట్లించింది. తన గురించి తప్పిస్తున్న తల్లి ఎదుట భార్గవ దోషిలాగా నిలబడ్డాడు. అలాగే అమ్మా, వీలు చూసుకుని వచ్చి ఒక వారం రోజుల్లో నిన్ను తీసుకెళ్తాను. కొడుకు మాటకు తల్లి కళ్ళల్లో ఆశ మెరిసింది. వస్తావు కదూ, అంతవరకైనా బతకాలనుందిరా. తల్లి చూపులకు భార్గవ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంటికి తిరిగొచ్చిన మర్నాడే తండ్రికి బాగోలేదు అని చెప్పి కామేశ్వరి ఊరు వెళ్ళిపోయింది. భార్య ఆంతర్యం తెలిసిన భార్గవ ఏమీ అనలేదు. కామేశ్వరి వారం తర్వాత తిరిగొచ్చింది. ఆ రోజే అతడి తల్లి చనిపోయింది. కామేశ్వరి నిద్రలో తుళ్ళిపడలేచింది. గుండెల్లో గుబులు, వెన్నులో వణుకు. భయంతో ఆమె శరీరం కంపిస్తోంది. చూపులు చలిస్తూ పక్కకు చూసింది. పడక మీద భార్గవ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. భర్త పక్కన ఉండటంతో స్థిమితపడింది. కాసేపటికి కలగన్న విషయం లీలగా స్ఫురణకి వచ్చింది. చిత్రమైన కల, కలవరపెట్టిన కల, భయం కలిగించిన కల. ఆకాశం నుంచి ఒక మహాజ్యోతి వెలుగు కిందికి దిగి మనిషిగా మారి తనకు దగ్గరగా వచ్చింది. కళ్ళల్లోకి దివ్య కాంతితో చూస్తూ ఏదో అడుగుతుంటే భయంతో మెలకువ వచ్చేసింది. కలలోని రూపం జాడలు బెడ్లైట్ నీలం కాంతిలో కదలాడుతున్నట్లుగా తోచింది. కామేశ్వరికి జడుపు పుట్టింది. భయం పెరిగి నోరు తడారిపోయింది. మంచినీళ్ల కోసం చూసింది. పక్కన సైడ్ టేబుల్ మీద బాటిల్ లేదు. రాత్రి పెట్టటం మర్చిపోయినందుకు తన మీద తనకే కోపం వచ్చింది. హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చాలటం లేదు. దాహంతో ప్రాణం పోయేటట్టుగా ఉంది. తప్పనిసరి అయి కామేశ్వరి భర్తను లేపింది. యాండి, వీడని ఆమె గొంతు వణికింది. భార్గవలో ఉలుకు పలుకు లేదు. మిమ్మల్ని లేవండి, భుజం మీద గట్టిగా తట్టి లేపింది. భార్గవ ఉలిక్కిపాటుగా కళ్ళు విప్పాడు. భార్యను చూసి గతుక్కుమన్నాడు. మొహం ఎర్రగా కందిపోయి నుదుటన పట్టిన చెమటకు కుంకుమ కిందికి జారిపోతూ కూరులు చెదిరిపోయి బెదురు చూపులతో ఉన్న కామేశ్వరి జడుపు పుట్టించింది. భార్యనలా చూసి కంగారు పడుతూ భార్గవ, ఏమైంది? గాబరాగా అడిగాడు. దాహం అంటూ కామేశ్వరి గుటకలు మింగింది. భార్గవ ఆమె ఆందోళన చూసి నిద్రలో పీడకలు వచ్చి భయపడుతుంది అనుకున్నాడు. తెస్తానుండు అని మంచినీళ్ళ కోసం వెళ్ళబోతుంటే కామేశ్వరి వారించింది. వెళ్ళొద్దు, నాకు చాలా భయంగా ఉంది బెదిరిపోతూ చెప్పింది. ఎందుకలా కలవరపడుతున్నావు? లైట్ వేస్తానుండు. భార్గవ తలగడ పక్కనున్న స్విచ్ వేశాడు. గదిలో వెలుతురు పడగానే కామేశ్వరి భయం కొంత తగ్గినట్లు అనిపించింది. తేలిగ్గా ఊపిరి తీసుకుంది. వెళ్ళి మంచినీళ్ళు తెచ్చాడు. కామేశ్వరికి దాహం తీరి గుండె దడ కొంచెం తగ్గింది. పీడకలేమైనా వచ్చిందా? అంతలా భయపడుతున్నావేంటి? కాసేపు ఆగి భార్గవ అడిగాడు. అది కళ కాదేమో. కామేశ్వరి తల వంచుకుని అయోమయంగా చూసింది. మరి? భార్గవ విస్మయంగా అడిగాడు. ఏమో, ఆత్మలుంటాయా? కామేశ్వరి శూన్యంలోకి వెర్రిగా చూస్తూ అంది. భార్య మానసిక స్థితిని ఆమె మాటల్లోనే అర్థం చేసుకోవాలనుకున్నాడు భార్గవ. మనసులో సంఘర్షణతో లేనివి ఊహించుకుంటున్నావు అన్నాడు నెమ్మదిగా. కామేశ్వరి కనురెప్పలు విప్పార్చి భర్త మొహంలోకి గుచ్చి చూసింది. కాదు, తీరని కోరికలతో చనిపోయిన వారి ఆత్మలు మన మధ్యనే ఉంటాయట అందామె. భార్గవికి తల్లి గుర్తుకొచ్చింది. చివరి దశలో ఆమె తన దగ్గర ఉండాలని కోరుకుంది. అది జరగలేదు. కారణం కామేశ్వరి. భార్య తన తప్పు తెలుసుకుంది అనుకున్నాడు భార్గవ. అందుకే చనిపోయిన అత్తగారిని తలుచుకుని పశ్చాత్తాపంతో భయం పుట్టి ఆత్మ అన్న భ్రాంతిలో పడింది అనుకున్నాడు. అదంతా నీ భ్రమ, భయంలోంచి పుట్టిన భ్రాంతి అన్నాడు మళ్ళీ. భర్త మాటకు కామేశ్వరి కాదు అన్నట్లు చూసింది. మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నిజం. అచ్చం అత్తగారిలాగే ఉంది. దేదీప్యమానమైన వెలుగు నుంచి పుట్టి నా పక్కనే వచ్చి కూర్చుంది. అది ఆత్మే. నన్నేదో అడుగుతుంటే భయంతో మెలకు వచ్చేసింది. కామేశ్వరి కళ్ళలో మళ్ళీ భయం చేరింది. సరే, నువ్వనుకున్నట్టు అమ్మే ఒకవేళ ఆత్మరూపంలో వచ్చిందనుకో, అయితే భయం దేనికి అన్నాడు భార్గవ. భార్గవ ప్రశ్నకు కామేశ్వరి దగ్గర సమాధానం లేదు. తెల్లబోయి చూసింది. మనకి బుద్ధి కొరవడినప్పుడు
తప్పులను కాలమే వేలెత్తి చూపుతుంది. అప్పుడు చింతనలోంచి సంఘర్షణ మొదలై వివేకంతో పాటు భయం కూడా పుడుతుంది. ఆ భయమే నువ్వు ఆత్మ అనుకుంటున్న నీ భ్రాంతి, భార్గవ ప్రశాంతంగా వివరించాడు. అర్థం చేసుకునే క్రమంలో కామేశ్వరి తన గురించి తెలుసుకుంది. వివేకంతో ఆలోచించు. అమ్మ మన మంచిని కోరుకుంటుంది. తప్పులు క్షమించి ఆశీర్వదిస్తుంది. భార్గవ భార్యను ఆత్మీయంగా చూస్తూ చెప్పాడు. కామేశ్వరి పశ్చాత్తాపంతో వస్తున్న దుఃఖాన్ని నిలవరించలేక ఏడుస్తూ భర్త గుండెల మీద వాలిపోయింది. ఉదయం భార్గవ మొబైల్ రింగ్ అవుతుంటే భార్యాభర్తలిద్దరికీ మెలకువ వచ్చింది. అప్పటికే గది ప్రకాశవంతమైన వెలుగు నింపుకుని ఉంది. భార్గవ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏరా వసు తల్లి, ఇంత ఉదయాన్నే చేశావేంటి అడిగాడాయన. ఫోన్ చేసింది కూతురని కామేశ్వరికి అర్థమైంది. క్షేమంగా ఉన్నారు, త్వరగానే కోలుకున్నారని డాక్టర్లే అన్నారు. నీ తొందర హాస్పిటల్ వారికి ఉండదు, 11 గంటలకు డిశ్చార్జ్ చేస్తారు. వసుధ ఏమడుగుతోందో, భార్గవ ఏం చెప్తున్నాడో ఊహకి అందక కామేశ్వరి అయోమయంగా చూస్తుండిపోయింది. ఏది, నీ కాల్తోనే ఇద్దరము లేచాం. తప్పకుండా అమ్మతో మాట్లాడతావా? సరే, తాతయ్య ఇంటికి వచ్చాక. భార్గవ కాల్ కట్ చేశాడు. కామేశ్వరికి గందరగోళంగా ఉంది. భర్త చివరి మాటకు ఏదో అర్థమైనట్లుగా లీలగా తోచింది. తండ్రి ప్రస్తావనతో మనసు ఉద్వేగభరితమైంది. భావోద్వేగంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి. కామేశ్వరి ఆతృతగా భార్గవ వైపు చూసింది. నువ్వు ఊహిస్తున్నది నిజమే. మీ నాన్న క్షేమంగా ఉన్నారు. అదే మన అమ్మాయితో చెప్పాను. ఎలా? కామేశ్వరి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. వారం కిందటే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఈరోజు నీకోసం ఎదురు చూస్తుంటారాయన, భార్గవ ప్రేమగా చెప్పాడు. భర్త ఔదార్యానికి కామేశ్వరి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఏమనటానికి మాటలు రాక నీళ్లు నిండిన కళ్ళతో భార్గవనే చూస్తుండిపోయింది. ఇంకా కన్నీరెందుకు, వెళ్ళి తయారవ్వు, మీ నాన్నగారిని తీసుకొద్దాం, భార్గవ తొందర చేశాడు. కామేశ్వరి మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా లేచింది. చీకటి గదిలోని అద్దం, వివేకం లేని మనసు ఒక్కటే. అద్దానికి వెలుగు, మనసుకు వివేకాన్ని ఇచ్చే బుద్ధి కావాలి. భార్గవ వసుధ కలిసి కామేశ్వరికి అదే ఎరుకపరిచారు.